సీఎంఆర్ సంస్థ కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందు నుండి రాజమండ్రి నగరంలో ప్రజలను ఆదుకుంటోందని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజమండ్రిలో నూతనంగా ప్రారంభించిన సీఎంఆర్ షోరూం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. నగరంలో ఎన్ని కార్పొరేట్ బంగారు దుకాణాలు ఉన్నా కేవలం వారి వ్యాపార దృక్పథమే తప్ప ఏ విధమైన సేవా కార్యక్రమాలు నగర ప్రజలకు చేయడం లేదని అన్నారు. మావూరి వెంకటరమణ తన వ్యాపారాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా అదే దృక్పథంతో విస్తరించారని శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. గడిచిన 25 సంవత్సరాలుగా బంగారం వ్యాపారంలో కొనసాగుతున్నామని, మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా వివిధ రకాల బంగారు వస్తువులతో ప్రత్యేక షోరూం ఏర్పాటు చేసినట్లు యజమాని మావూరు వెంకట్రావు తెలిపారు. మన రాష్ట్రమే కాకుండా మన రాజమండ్రి కాకుండా ఇతర రాష్ట్రాలు మేము ఇక్కడ కరీంనగర్లో వర్క్ చేస్తున్నాము, సిద్దిపేటలో వర్క్ చేస్తున్నాము, తెలంగాణలో వర్క్ చేస్తున్నాము. చాలా బాగా అభివృద్ధి బంగారం షాప్ కానీ బట్టల షాప్ కానీ చాలా చోట్ల చూస్తుంటే మంచి మంచి షాపులు ఒక దగ్గర 10-12 వేల మంది ఉపాధి కూడా కల్పిస్తారు ఆయన. కాబట్టి మన రాజమండ్రిని మర్చిపోకుండా పుట్టిన ఊరు కాబట్టి, అలాగే పెద్దలను ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ మావయ్య గారు అవ్వచ్చు, పెద్దలందరూ కూడా స్నేహితులు అవ్వచ్చు మర్చిపోకుండా రాజమండ్రిలో ఇంత మంచి షాప్ ఓపెన్ చేసినందుకు ఆయనకి అభినందనలు తెలియజేయాలి మనందరం కూడా. కాబట్టి ఇక్కడ మేము అందరూ చెప్పారు, పెద్దలు శివరామ సుబ్రహ్మణ్యం గారు, సర్వారెడ్డి గారు, గురుగారు చెప్పారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మనకి ఐటమ్స్ అన్నీ కూడా లేటెస్ట్ అప్ టు డేట్ చేసి మనకి సేల్కి పెట్టారు. ఇక్కడ ఇది మనకి రాజమండ్రికి శుభతరం. ఈ రోజుని షాపు వెరైటీ కానీ ఈ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఇంటీరియర్ ఏరియా దగ్గర నుంచి కూడా వెరైటీగా రాజమండ్రిలో లేని విధంగా పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎంఆర్ జ్యువెలర్స్ పేరుతో ఒక నూతన నగల దుకాణం స్టార్ట్ అయింది. రాజమండ్రిలో ఎన్ని కార్పొరేట్ మరి జ్యువెలరీ షాపులు వచ్చినప్పటికీ కూడా మన షాపు, మన రాజమండ్రి వారి షాపు సీఎంఆర్ జ్యువెలర్స్ అంటే ఇది మన కుటుంబం, మన రాజమండ్రి వాళ్ళది. ఇక్కడ దొరికే వెరైటీస్ కానివ్వండి, ఇక్కడ ఇచ్చే రేట్ల విషయంలో కానివ్వండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడే పెద్దలు రమణ గారు చెప్పినట్టుగా పక్కన ఏదైతే సీఎంఆర్ షోరూమ్ ఉందో ఎక్స్క్లూజివ్గా నగల షోరూమ్ పెట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేయడమే కాకుండా ఒక మంచి విశాల ప్రాంగణంలో అన్ని రకాల ఆభరణాలు దొరికే విధంగా ఈ ప్రాంగణాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషం. అలాగే శ్రీ రమణ గారి సారథ్యంలో దాదాపు ఇప్పుడే చెప్పారు 6,000 మంది మరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే 6,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అంటే కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వారి వ్యాపార సంస్థలు విస్తరించాయి అంటే అది రాజమండ్రికి గౌరవం, మనందరికీ కూడా గర్వకారణం. ఇలాగా మావూరి వెంకటరమణ గారు ఒక్క వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా వారు ముందుంటారు. రాజమండ్రికి ఎప్పుడు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రాజమండ్రిలో ఎవరినైనా ప్రోత్సహించాలన్నా సరే డెఫినెట్గా మావూరి వెంకటరమణ గారు కాంట్రిబ్యూషన్ లేకుండా ఏది ముందుకు వెళ్ళదు. అంటే వారికి రాజమండ్రి మీద ఉన్న మమకారానికి ఇది ఒక రకమైన ప్రతీక. చాలా ఆనందంగా ఉంది. ఇంత మునుపు టెక్స్టైల్ గోల్డ్ కంబైన్గా ఉండి ఇప్పుడు అలా కాకుండా టెక్స్టైల్ సపరేట్, గోల్డ్ సపరేట్గా ఓపెన్ చేస్తున్నాం. ప్రజలందరికీ అన్ని రకాల జ్యువెలరీ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆధునికంగా చాలా మార్పులు వచ్చినాయి. దాంతో కూడా ఫ్యాషన్ కూడా బాగా మారిపోయింది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆటోమేటిక్గా కొత్త రకాల డిజైన్లు, కొత్త వెరైటీలు ఏంటంటే ఉన్న షాపు కన్నా ఇప్పుడు పెద్దవి పెట్టి ఎక్కువ ఐటెం పెడితేనే ప్రజలు వస్తారు. దాని గురించి అప్ టు డేట్గా మార్చాం. దానికి పెద్దలందరూ, అలాగే చంద్రమోహన్ గారు మా మాయ గారు ఈ ఊర్లో పుట్టారు. ఈ ఊరు అంటేనే మాకు అభిమానం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా చెప్తే మేము రాజమండ్రి వారం అని చెప్తాం. అందుకు మంచి ఆనందంగా ఉంది. ఇంతమంది పెద్దలు ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది.